ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బిఎడ్ కళాశాల ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. ఇక ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదన్న సాకుతో కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. 2021-2023 బ్యాచ్లకు చెందిన 25 మందికి పైగా విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బిఎడ్ కళాశాల ప్రిన్సిపల్పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితం ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాలలో చేరేటప్పుడు ఇచ్చిన బోనఫైడ్ 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు బిఎడ్ ఉత్తీర్ణత పత్రం ఇవ్వమని ప్రిన్సిపల్ కు దరఖాస్తు చేసుకున్నా స్పందించడం లేదని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని, రియంబర్స్మెంట్ వచ్చాకే సర్టిఫికెట్లు ఇస్తామని, లేదంటే ఫీజు కట్టి తీసుకెళ్లాలని ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో రాజేంద్ర ప్రసాద్ బిఎడ్ కళాశాలలో ఈరోజు బిఎడ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సంవత్సరం అయినప్పటికీ ఈరోజు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సంవత్సరం నష్టపోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రియంబర్స్మెంట్ పేరుతో ఈరోజు విద్యార్థులను వేధిస్తున్నారు తప్ప వారికి సర్టిఫికెట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. మొన్న జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థుల పాటు విన్నవిస్తే జిల్లా కలెక్టర్ గారు కూడా విద్యార్థులకు వెంటనే సర్టిఫికెట్ ఇవ్వాలని సంబంధిత బీసీ సంక్షేమ శాఖ జిల్లాధికారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ జిల్లాధికారి వచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఇక్కడ యాజమాన్యం తూతూ మంత్రంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఏదైతే విద్యార్థులను సంవత్సరంలో కొంత విద్యార్థులను తింపుతున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్ బిఎడ్ కళాశాల ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. యూనివర్సిటీ నిబంధనల విరుద్ధంగా ఈరోజు రాజేంద్ర ప్రసాద్ బిఎడ్ కళాశాల వ్యవహరిస్తుంది.